అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఏంటివి జాంకాయలతో పచ్చడి అనేది చేస్తున్నాను. జాంకాయ పచ్చడి ఏంటని చూస్తున్నారా? చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే పచ్చిగా ఉన్న జాంకాయలే తీసుకోవాలి. పచ్చిగా ఉన్న జామకాయలు అయితేనే పచ్చడికి అనేది బాగుంటుంది. పండు జామకాయలు, దూర జామకాయలు అస్సలు పనికిరావు. చాలా కచ్చిగా ఉండాలి, కొబ్బరి ముక్కలాగా కచ్చిగా ఉండాలి. జామకాయలు అనేది ఎలా ఏం చేయాలో చూపిస్తాను. ఇలా తీసేసుకోవాలి. ఫస్ట్ మనము ఎడ్జులు అనేది తీసేసుకోవాలి, ఇటు సైడ్ అటు సైడు. ఇట్లా మొత్తం జామకాయలకి అంతా తీసేసుకోవాలి. తీసేసి దీని లోపల ఉన్న ఇత్తనాలు కూడా తీసేయాలి. ఇత్తనాలు పచ్చళ్ళలో వేస్తే చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. చూపిస్తాను. చూసారా, చాలా గట్టిగా ఉంది, కొబ్బరి ముక్కలాగా ఉంది. ఇట్లా ఇత్తనాలు మొత్తం కూడా తీసేసేయాలి. ఇత్తనాలు అస్సలు ఉండొద్దు. ఇత్తనాలు మొత్తం తీసేసి ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. మనం జాంకాయలు కట్ చేసుకున్నాక పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను నేను. ఇత్తనాలు అయితే కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇత్తనాలు తీసేస్తే కండంతా పోతుంది అని అనుకోకండి. ఎందుకంటే ఇత్తనాలు ఉంటే టేస్ట్ అనేది బాగుండదు, పంటి కింద పడి అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. చూడండి, ఇత్తనాలు మాత్రం తీసుకోవాలి, తొక్క అయితే తీసుకోవద్దు. ఓకేనా? కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఏమేమి కావాలి. జాంకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఒక 1/2 kg జాంకాయలు తీసుకున్నాను. ఒక 2 పక్కన పెట్టేసాను. 5 జాంకాయలు అయితే కట్ చేసుకొని ముక్కలు చేసుకున్నాను. ఇత్తనాలన్నీ తీస్తాను. చూడండి, నీట్గా పీల్ చేయని అవసరం లేదు. కడాయి అయితే పెట్టుకున్నాను. జాంకాయ పచ్చడికి ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి, కారానికి తగినంత పచ్చిమిర్చి, కొద్దిగా ఒక 2 స్పూన్ల పల్లీలు, కొంచెం చింతపండు. వేసేటప్పుడు చూపిస్తాను, పచ్చళ్ళలో వేసేటప్పుడు చూపించేస్తాను. ఇప్పుడు కొంచెము కడాయి హీట్ ఎక్కింది. చూడండి, కొద్దిగా టేబుల్ స్పూన్తో పల్లీలు అనేది వేసాను. ఇందులోనే ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ ఇవి కొంచెం మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. కారానికి సరిపడగా పచ్చిమిర్చి, మీ కారానికి సరిపడగా పచ్చిమిర్చి అనేది తీసుకోండి. నేను నా కారానికి సరిపడగా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాను. మంచిగా ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నాను. మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను. మంచిగా వేయించుకోవాలి పల్లీలు, మిర్చి అనేది. అన్నీ తీసేసి మిక్సీ గిన్నెలో అనేది వేసేసుకోవాలి. జాంకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి. జాంకాయ పచ్చడి ఏంటి, జాంకాయ పచ్చడి తింటారా అని అనుకోవద్దు. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా రకాలు చేస్తారు జాంకాయ పచ్చడి. జాంకాయతో ఊరగాయ కూడా పెడతారు. ఇగో చూడండి, అన్నీ వేయించేసుకొని తీసేసుకున్నాను. ఇందులోనే పోపు అనేది వేసుకుంటాను ఫ్రెండ్స్. చూపిస్తాను నేను పోపుకి ఏమేమి కావాలో. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు. ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక 2-3 వెల్లుల్లి అనేది మంచిగా ఇట్లా చిరిపేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వెల్లుల్లి, ఒక 2-3 ఎండుమిర్చి పచ్చళ్ళలోకి. ఎండుమిర్చి పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పోపు మంచిగా పెట్టుకోవాలి, దేంట్లోకైనా సరే టేస్ట్ అనేది బాగుంటుంది పోపు పెట్టుకునే దాన్ని బట్టే. తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అనేది ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. కొద్దిగా ఇంగువ, చిటికెడు ఇంగువ అయిపోయింది. పోపు అయితే పెట్టుకున్నాం మనము. ఇప్పుడు జాంకాయ పచ్చళ్ళలోకి ఏమేమి కావాలో చూడండి. ఇందాక పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. కొద్దిగా చింతపండు, చూడండి, కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు. ఫస్ట్ ఇవంతా మంచిగా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్నాక జాంకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఇంత ఒక గుప్పడి కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదైతే మెత్తగా చేసుకుందాం. పల్లీలు, పచ్చిమిర్చి అంతా మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు జాంకాయ ముక్కలు అనేది వేసుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి దోస్తులు, చాలా బాగుంటుంది పచ్చడి అనేది.
చాలా కమ్మగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, నూనె వేసుకొని తిన్నా, ఏం వేసుకోపోయినా సరే బాగుంటుంది. జాంకాయ ముక్కలు వేసాను కదా చూడండి. కొత్తిమీర ఒక కట్ట అనేది వేస్తున్నాను, పచ్చిదే వేయాలి. వేసేసి ఇదంతా కూడా మళ్ళీ మిక్స్ పట్టేసుకోవాలి, కొంచెం బరకగా అనేది పట్టుకోవాలి. పట్టుకున్నాక మనం ఇందాక వేసుకున్న పోపులో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది మెత్తగా చేస్తాను. చూడండి దోస్తులు, పచ్చడి అయితే మిక్సీలో వేసేసుకున్నాను మెత్తగా. చూడండి బాగా మెత్తగా అయింది. ఇప్పుడైతే పోపులో వేసేసుకుంటున్నాను. అంతా పోపులో వేసి చక్కగా కలుపుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది. ఇది ఇడ్లీకి, దోశకు కూడా వస్తుంది, రైస్లో కూడా వస్తుంది, దేంట్లోకైనా సరే వస్తుంది. వేసుకోవచ్చు, వస్తుందంటే వేసుకోవచ్చు. అంతా పచ్చడి అంతా ఇందులో వేస్తాం కదా. ఇందాక మనం సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. పోపు అంతా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని నేను సర్వింగ్ బౌల్కి తీసుకొని మీకు చూపించేస్తాను పచ్చడి అంతా. దోస్తులు, ఎంతో టేస్టీగా ఉండే జామకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.